అందరు నమస్కారం. నా పేరు నరేష్. వెల్కమ్ బ్యాక్ మన యూట్యూబ్ ఛానల్. అయితే పవన్ కళ్యాణ్ గారు కానీ, లేదా చిరంజీవి గారు కానీ, లేదా రామ్ చరణ్ గారు కానీ, లేదా మెగా హీరోలు ఎవరైనా సరే అమాయకులు, వాళ్ళని ఎవరు ఎన్ని తిట్టినా వాళ్ళని పట్టించుకోరు. పోనీలే వాళ్ళు పాపన వాళ్ళు పోతారు అని వాళ్ళు లైట్ తీసుకుంటారు. బేసిక్గా వాళ్ళు మంచి వ్యక్తులు, మంచి గుణమున్న వ్యక్తులు మెగా హీరోలు. చాలామంది చాలా సందర్భంలో చిరంజీవి గారిని కానీ, పవన్ కళ్యాణ్ గారిని కానీ విపరీతంగా బూతులు తిట్టేవారు, విపరీతంగా వ్యక్తిగతంగా దాడులు చేసేవారు, వ్యక్తిగతంగా మాట్లాడేవారు. ఎవరిని కూడా వాళ్ళు పట్టించుకోరు. నిన్న పవన్ కళ్యాణ్ గారిని ఉద్దేశిస్తూ ఒక వ్యక్తి, ఒక ఆర్ఎంపీ డాక్టర్ అంట, ఆయన పవన్ కళ్యాణ్ గారిని దూషించడం జరిగింది. ఆ యదవని ఒకసారి తెలుసుకోమనండి, కోణిదెల పవన్ కళ్యాణ్ గాడిని ఇలా దూషిస్తే ఎవరైనా కొడతారు కదా, అభిమానులకి కోపం వస్తుంది కదా, వాళ్ళు బాధపడతారు కదా. వాళ్ళు అభిమానించే హీరోని ఎవరైనా ఏమన్నా మాట్లాడితే వాళ్ళకు కోపం వస్తుంది, ఖచ్చితంగా వాళ్ళని కొడతారు, లేదా వాళ్ళకి వార్నింగ్ ఇస్తారు, ఏదో ఒకటి జరుగుతుంది. నిన్న కూడా ఎవరైతే ఈ ఆర్ఎంపీ డాక్టర్ మాట్లాడిన మాటల బూతు మాటలు ఏవైతే ఉన్నాయో, ఆ ఆర్ఎంపీ డాక్టర్ ఇంటికి మెగా పవన్ అభిమానులు ఇంటికి వెళ్ళి అతన్ని ఏం కొట్టినారు సార్, పెచ్చ ఒట్టుడు కొట్టిరు సార్, కుక్కలు కొట్టినట్టు కొట్టిరు సార్, కొట్టి మోకాలు దండ వేపించి పవన్ కళ్యాణ్ గారికి క్షమాపణ చెప్పించారు. నేను మీ అందరికి వచ్చి సారీ చెప్తున్నాను, క్షమించండి. చెప్పు. పవన్ కళ్యాణ్ గారిని మాట్లాడను, పవన్ కళ్యాణ్ గురించి ఇంకోసారి మాట్లాడను. మేము మాట్లాడింది తప్పు. నేను మాట్లాడింది తప్పు. మళ్ళీ చెప్పు ఇంకోసారి గట్టిగా. నేను మాట్లాడింది తప్పు, మళ్ళీ మాట్లాడను సార్. ఎవరు మాట్లాడించమన్నారు? ఎవరు లేదు. వీడియోలు ఎవరున్నారు? ఎవరు లేదు సార్. లేరా? ఎవరు లేదు సార్. నేను మాట్లాడినారు. నేను ఎవరు మాట్లాడమన్నారు? నేను ఎవరు మాట్లాడి యాంకర్ రమ్మని మాట్లాడమన్నాడు సార్. పవన్ కళ్యాణ్ తిట్టమాడు యాంకరు? తిట్టమన్నాడు సార్. మరి ఎందుకు తిట్టా? తిట్టమన్నాడు సార్. మరి ఎందుకు తిట్టా? ఒళ్ళు కొవ్వేకి తిట్టావా? ఒళ్ళు కొవ్వేకి తిట్టావా? తాగేసి తిట్టావా? ఇంకోసారి పవన్ కళ్యాణ్ గారు తప్పులు మాట్లాడతావా? తాగేసి ఉన్నావా? తాగేసి తప్పు మాట్లాడాను. క్షమాపణ చెప్పించారు. నోరు అడ్డు అదుపు లేకుండా ఎవడైనా మాట్లాడితే ఇలాగే ఉంటుంది, ఇలాగే కుక్కను కొట్టినట్టు కొడతారు. కాబట్టి జాగ్రత్తగా ఉండాలి. ఇన్ని రోజులు అంటే వాళ్ళు కూడా, అభిమానులు కూడా కోల్పోతారన్నమాట, సహనం కోల్పోతారు వాళ్ళు. ఇంకా ఎన్ని రోజులు రా తిడుతుంటే, వాళ్ళంటే హీరోలు అంటే వాళ్ళు మంచోళ్ళు, వాళ్ళు పట్టించుకోరు, మనం కూడా చేతగానే దద్దమ్మలా, మనం కూడా సైలెంట్గా ఉండాలా, మనం ఎందుకు సైలెంట్గా ఉండాలి, వాళ్ళకి బుద్ధి చెప్పదాము అనే ఉద్దేశంలో పవన్ కళ్యాణ్ గారి అభిమానులు ఇప్పుడు బాగా ఉన్నారు. ఏ నా కొడుకన్నా కానీ, పవన్ కళ్యాణ్ గారి గురించి కానీ, మెగా హీరోల గురించి కానీ, ఏ నా కొడుకన్నా కానీ మాట్లాడితే వాళ్ళని కుక్కను కొట్టినట్టు కొడుతున్నారు. కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఉండండి. అలాగే రివ్యూస్ ఎవరైతే ఈ రివ్యూ ఇస్తున్నారో యూట్యూబర్స్, వాళ్ళు కూడా పవన్ కళ్యాణ్ గారిని వ్యక్తిగతంగా చాలామంది మాట్లాడుతున్నారు. నేను అబ్జర్వ్ చేస్తున్నా. పర్సనల్గా వెళుతున్నారు, పర్సనల్గా మాట్లాడుతున్నారు. వాళ్ళు మూవీ రివ్యూ ఇవ్వకుండా వీళ్ళు వేరే రకంగా పవన్ కళ్యాణ్ గారి గురించి మాట్లాడుతున్నారు. వాళ్ళకు కూడా చెప్తున్నా, అలా వ్యక్తిగతంగా మాట్లాడితే మిమ్మల్ని కూడా ఇప్పుడు ఎలాగైతే ఆర్ఎంపీ డాక్టర్ని కొట్టాడో, మిమ్మల్ని కూడా కుక్కను కొట్టినట్టు కొడతారా, గుర్తుపెట్టుకోండి. కుక్కను కొట్టినట్టు కొడతారు, మామూలుగా ఒకటి కొట్టరు. ఇంతకాలం వదిలేశారు పోనీలేని, ఇంక మీదట వదలరు, ఎవరు వదలరు. మెగా హీరోల గురించి ఏ నా కొడుకన్నా వాగితే మెగా అభిమానులు కుక్కను కొట్టినట్టు కొడతారు. కాబట్టి నోరు అదుపు ఉండాలి. మనకు నోరు ఉంది కదా అని మనం ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే ఎవరు చూస్తూ ఉండరు. ప్రతి అంటే పవన్ కళ్యాణ్ గారి అభిమానులు అంటే నేను ఇక్కడ ఏం చెప్పాలంటే, మీరు ఎవరితోనే పెట్టుకోండిరా, ఏ హీరోతోనే పెట్టుకోండి, పవన్ కళ్యాణ్ గారి అభిమానులు మెగా అభిమానులతో మాత్రం పెట్టుకోబాకండ్రా. ఎందుకంటే వాళ్ళు మంచిగా ఉంటే ప్రాణం ఇస్తారు. వాళ్ళు
నమ్మితే ప్రాణం ఇస్తారు. మెగా అభిమానులు, పవన్ అభిమానులు, చిరు అభిమానులు నమ్మితే ప్రాణం ఇస్తారు. వాళ్ళకి దగ్గర నమ్మకం కోల్పోతే మిమ్మల్ని జీవితంలో క్షమించరు. వాళ్ళు మంచిగా ఉంటే మీకంటే డబల్ మంచిగా ఉంటారు. అంత మంచి వ్యక్తులు మెగా అభిమానులు. అలాంటి వాళ్ళకి కోపం వస్తే, అలాంటి వాళ్ళకి బాధ వస్తే ఎలా ఉంటుందో గతంలో చాలా సందర్భంలో మనం చూసాం. హీరో రాజశేఖర్ దగ్గర నుంచి అలాగే చాలామంది ఉన్నారు. మనం చూసాం గతంలో ఏ విధంగా పవన్ కళ్యాణ్ గారి మెగా అభిమానులు ఏ విధంగా వాళ్ళు ఉంటారో మనకు బాగా తెలుసు. కాబట్టి వాళ్ళు అభిమానుల్ని మంచితనాన్ని చేతగానతనంగా తీసుకొని మీరు ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే మాత్రం సైలెంట్గా ఉండరబ్బా. అది గతం అయిపోయింది. మాట్లాడితే మాట్లాడి పోతే పోనీ అని సైలెంట్గా ఉన్నారు. ఇప్పుడు హీరోల మాటలు కూడా వినే స్థితిలో అభిమానులు లేరు. పవన్ కళ్యాణ్ గారు లేకుంటే చిరంజీవి గారు చెప్పినా మీరు కాముగా ఉండండి, వాళ్ళ పాపానాలు పోతారు, వదిలేయండి అన్నా కూడా చెప్పే స్థితిలో అభిమానులు లేరు. ఎందుకంటే మీ అంత మంచోళ్ళు మేము కాదు అనేది వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటారు. అంటే మెగా అభిమానులు మెగా హీరోలు మంచోళ్ళు, మీ అంత మంచోళ్ళు మేము కాదని సార్. మీరు మంచోళ్ళు, మీరు బాగుంటారు, మీరు బాగుండాలి, మీరు లక్షణంగా ఉండాలి, మీ అంత మంచితనం మాకు లేదు, మీకంత ఓపిక మా లేదు, మీరు అన్ని అవమానాలు పడతారు, అన్ని అవమానాలు మిమ్మల్ని తిడుతుంటే ఆ అవమానాలు మేము పడలేము, మేము ఉండము ఇక మీదట అనే స్థితికి మెగా అభిమానులు వచ్చారు. కాబట్టి నోరు అదుపు పెట్టుకొని మాట్లాడితే బాగుంటుంది. ఇది ఒక హెచ్చరిక మాత్రమే. ఒక అన్నగాను ఒక తమ్ముడుగాను చెబుతున్నా, ఎవరైనా సరే ఇలా నోరు పారేసుకుంటే మాత్రం మిమ్మల్ని ఎవరు కాపాడలేరు. మీకు మాత్రం బడిత పూజ ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. థ్యాంక్ యూ.